మీ సునీత చౌదరి. నేను ఎలా ఉన్నా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది అప్పట్లో మా అమ్మమ్మ చేసేదన్నమాట. ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఎలా తయారు చేస్తానో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మామిడికాయ చక్కగా కడిగేసుకొని పైన ఉన్న తోలు తీసేసుకోవాలండి. ఇది పండుకాయ తీసుకోకూడదు, బాగా పచ్చిగా ఉండాలి మామిడికాయ. పైగా తీయగా కూడా ఉండకూడదండి, పులుపు కూడా చక్కగా ఉండాలన్నమాట. కాయ చూసుకొని వేసుకోవాలి మనం. ఈ చిన్న చిన్న ముక్కలు కోసేస్తున్నానండి. మీకు ఎక్కడైనా మామిడికాయలు దొరికాయండి? నాకు అసలు ఈ రోజు వరకు మామిడికాయలు దొరకలేదనమాట. ఇవాళ మార్కెట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇవి కోసేసుకున్న ముక్కలు చక్కగా రోట్లో వేసేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నాను, కల్లుప్పు వేసుకున్నానండి. పచ్చళ్ళకి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇది మరీ మెత్తగా దంచేసుకోకూడదండి. మనం మిక్సీలో వేసుకున్నా కూడా రుచిగా ఉండదన్నమాట. రోట్లో నూరుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇది సరిపడ్డ కారం వేస్తున్నాను. ఆ పులుపుకి సరిపోయినంత కారం అన్నమాట. చూసుకుంటూ వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాను. ఇది కచ్చా పచ్చగా నూరాలి, మెత్తకైతే నూరకూడదండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, ఒక 10 వరకు. చూడండి, ఇంకా అలా ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ నార్మల్ ఉప్పు వేసుకున్నాను. ముందు కల్లుప్పు వేస్తున్నాను, ఇప్పుడు నార్మల్ది అనమాట. మళ్ళీ కల్లుప్పు వేసుకుంటే మరీ మెత్తగా నూరుకోవాల్సి వస్తుంది కదండి, అందుకని నార్మల్ ఉప్పు వేసుకున్నాను అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, పచ్చడి బాగుంటుంది అనమాట. ఎండుమిరపకాయలు వేసాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు అనమాట. ఎర్రగా వేగే వరకు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు నూరు పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి మీరు. నేను ఫ్రెష్గా చేసుకుంటాను. ఒక కాయ కోసుకున్నానండి. మీరు 2-3 కాయలు కూడా కోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.